ఫోర్ సైడ్స్ టీవీ. పార్టీ అధినేత నిరంకుశత్వ ధోరణి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భరించలేకపోతున్నారని, ఆయన రూటు వైసీపీ నుంచి టీడీపీకి మారుతోందంటూ ఫోర్ సైడ్స్ టీవీ ముందే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. రాజకీయాలలో విలువలను పాటించే మనస్తత్వం ఉన్నవారు అధినేత నిరంకుశత్వ ధోరణి బస్తీమే సవాలంటూ కయ్యానికి కాలుదువ్వే ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి పయనించటం అసాధ్యం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ ముఖచిత్రం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలమైన నాయకుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఇమడలేకపోయిన కారణాలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు రూటు మార్చిన పీవీఆర్ వ్యూహాత్మక సమీకరణాలతో రాజకీయం సాగించేందుకు పావులు కదుపుతున్నారు. అధికార వైసీపీని వీడి టీడీపీ పక్షం వహిస్తున్న ఆయన జిల్లాలో ప్రథమ ప్రాధాన్యం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రిమండలిలో చోటు కోరుతూ సరికొత్త రాజకీయానికి తెరతీశారు. చంద్రబాబు సమక్షంలో తన కళ్యాణ మండపం నుంచే సతీమణితో కలిసి పీవీఆర్ సరికొత్త రాజకీయ సినారేను ఆవిష్కరించనున్నారు. టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ప్రజల్లో ఒకరిగా ఉంటూ ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధి స్థానానికి ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. అందరూ తన ఆధిపత్యానికి లోబడి ఉండాలని వారు భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. అందివచ్చిన పార్టీని ప్రలోభపెట్టి క్యాడర్ను ఆకట్టుకుని కాని పక్షంలో కొనేసైనా అభ్యర్థిత్వాన్ని సాధించి పదవిని కైవసం చేసుకోవడం షరా మామూలయ్యింది. ప్రలోభాల స్థాయి, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఏకంగా మంత్రిమండలిలో స్థానం దక్కుతుండటంతో అలాంటి నేతల కల సాకారమవుతోంది. ఒక్కసారి రాజకీయంగా ఉన్నత స్థాయిని పొందితే ఆ మజాయే మాటల్లో చెప్పలేనిది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతల రాజకీయ సినారే వేరు. వీరు రాజకీయంగా పదవులను అధిరోహించకపోయినప్పటికీ కాంట్రాక్టర్గా సాధించిన నైపుణ్యం, సాధించిన ఆర్థిక స్థితి, సొంత నిధులతో చేపట్టిన విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తమను ఆశ్రయించిన వారిని ఆదుకోవడం వంటి కారణాల వల్ల ప్రత్యేక వ్యక్తులుగా మంచి గుర్తింపుంది. ఆధ్యాత్మిక మార్గంలో వీరు సాగిస్తున్న ధార్మిక కార్యక్రమాల ఫలితం వీరికి మంచి మార్గానే చూపుతుంటుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వీపీఆర్ ప్రజాప్రతినిధిగా స్థానాన్ని పొందే విషయంలో దైవ ఆశస్సులు మెండుగా ఉంటాయన్న విశ్వాసమూ లేకపోలేదు. వ్యక్తి ప్రాధాన్యానికి దాసోహం అనే చోట వీరు తల వంచి రాజకీయ ప్రయోజనాలను అందుకోవాల్సిన దుస్థితి నుంచి ధార్మిక కార్యక్రమాల ఫలితం వీరిని కాపాడుతూనే ఉంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగత వ్యవహారాలకు సునాయాసంగా వినియోగించి తమకు గిట్టని నాయకులను అవమానపరిచేందుకు వెనకాడని అధినేతలతో విలువలను పాటించే నాయకులు మనలేరనేందుకు తాజా పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిరంకుశత్వ పాలనలో వీపీఆర్ లాంటి సున్నిత మనస్కులు కొనసాగలేరన్న అంచనాలే నిజమయ్యాయి. దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ప్రధాని మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటి ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇలాంటి వ్యవహారాలపై ప్రధాని మోడీ దృష్టి సారించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశత్వ ధోరణి వైరస్ గా పరిణమించే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు. గౌరవ లోక్సభ సభ్యుడు ఒకరి అరెస్టు సందర్భంలో రాష్ట్రంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల నడుమ చోటు చేసుకున్న సంభాషణలు పాలకుల తీరును వెల్లడి చేసే అంశంగా మరోసారి వైరల్ అవుతున్నాయి. తనకు అపాయింట్మెంటే ఇవ్వలేదని పార్టీ అధినేతపై వ్యతిరేకతను వ్యక్తం చేయడమే ఆ ఎంపీ చేసిన తప్పు. ఈ మాత్రానికే రాష్ట్రాన్ని వీడి ఢిల్లీని ఆశ్రయించి ప్రధాని మోడీ వరకు మొరపెట్టుకుని రక్షణ కోరాల్సి వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్న సామెత ఈయన విషయంలో వాస్తవమయ్యింది.
రాష్ట్ర పోలీస్ నిఘా దళాలు ఆ ఎంపీని పొరుగు రాష్ట్రంలో చుట్టుముట్టేసి తమ వెంట పట్టుకెళ్లాయి. ఆ బాధిత నేత భాషలోనే చెబితే ఆయన్ను మడతెట్టేశారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ముఖ్యమంత్రి దయతో స్థాయికి మించిన ప్రభుత్వ పదవిని పొందిన ఆయన స్వామి భక్తిని ఆ ఎంపీ విషయంలో చూపాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఏమన్నా అంతా అనుకున్నట్టే అయిందా అని ప్రశ్నిస్తే ఆ న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేయడం అధినేతను సైతం విస్మయం పరిచిందట. మీ చెప్పుతో కొట్టాలన్న కోరిక మీరు విదేశీ పర్యటనలో ఉండటంతో సాధ్యం కాలేదని పోలీసు ఉన్నతాధికారి కొందరు ఎమ్మెల్యేల సమక్షంలోనే ఆ న్యాయవాది చెప్పారట. లాఠీని ఎక్కడో మడత పెట్టాల్సిందని, కోర్టు మెట్లపై ఆ ఎంపీ తలపై ఉన్నది లాగేసి పోలీస్ వ్యాన్ ఎక్కించాల్సిందని అంటూ ఆ నెల్లూరు న్యాయవాది ఆవేదనతో స్వామి భక్తిని చాటుకుంటే స్వామివారు చిరు మందహాసంతో అయ్యో అని అన్నారని, ఆ మాత్రం కూడా చెయ్యలేకపోయారా అని తన ఎదుట ఉన్న పోలీస్ బాసును నిలదీశారని అభిజ్ఞ వర్గాల భోగట్ట. ఈ సంభాషణలు అక్కడున్న వారిని విస్మయపరిచాయట. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి మాట్లాడడం ఆయన నైజానికి నిదర్శనమని అక్కడున్న నాయకులు సరిపెట్టుకోవచ్చు. కానీ కాలగమనంలో రాజకీయ యవనికై చర్చ సాగుతూనే ఉంటుందని అంటున్నారు. ఇదంతా అప్పట్లో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాలను సేవా మార్గంగా భావించే వేమిరెడ్డి లాంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నిరంకుశత్వ ధోరణిని భరించలేక, చిన్న పెద్ద తారతమ్యం లేని సంబోధనలను తట్టుకోలేక మార్గాన్ని మార్చుకోక తప్పదనడం అతిశయోక్తి కాదు. అందుకేనేమో వీపీఆర్ అనూహ్యంగా యూటర్న్ తీసుకుని టీడీపీ వైపు జంప్ చేశారు. గతంలోనూ టీడీపీ పక్షం వహించేందుకు చంద్రబాబు స్థాయిలో రంగం సిద్ధమైనప్పటికీ అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాలలో వీపీఆర్ లర్నర్ కావడంతో సయోధ్య కుదరలేదు. ప్రజాభిమానం పెల్లుబుకి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజే వైసీపీ తనకు రాజ్యసభ సభ్యత్వం, తన సతీమణి ప్రశాంతమ్మకు టీడీపీ పదవిని కేటాయించి గౌరవ ఆహ్వానం పలకటంతో వీపీఆర్ వారిని అనుసరించక తప్పలేదు. తాను సాగించే ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పరిపూర్ణ సహకారాన్ని ఇవ్వడంతో సయోధ్య కొనసాగింది. వీపీఆర్ ఉంటే పార్టీ కార్యక్రమాలకు తమ జేబులోని డబ్బులు వదలవన్న ఉద్దేశంతో కాబోలు జిల్లా నాయకులు మెరపెట్టుకోవడంతో క్షేత్రస్థాయిలో వీపీఆర్ సేవలను వాడుకునేందుకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించారు. సారథ్యం మాట అటుంచి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు మంచిగా ఉన్నట్లు నటిస్తూనే వేరుకుంపటి పెట్టడం, పార్టీ పెద్దలు పట్టించుకోకపోగా ప్రోత్సహించడంతో వీపీఆర్ పార్టీని వీడక తప్పలేదన్నది నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతున్న చర్చ. ప్రత్యక్ష రాజకీయాలలో క్షేత్రస్థాయి అనుభవాన్ని గడించాక వైసీపీలో ఉన్న నిరంకుశత్వ పరిస్థితులు, కొందరు దుందుడుకు చర్యలు, సలహాదారుల వ్యవస్థ ప్రభావం వంటి కారణాల వల్ల వీపీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంటి పోరులో మగ్గిపోయి ప్రభావాన్ని కోల్పోయే కంటే పార్టీ మారటం సబబైన పనిగా వీపీఆర్ భావించారు. తను అనుసరిస్తున్న వారి మాట కూడా అదే కావడం మరింత ప్రోత్సాహాన్నిచ్చినట్లయింది. మంత్రి అనిల్, బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ అంతర్గత విభేదాలతో వేరుకుంపటి పెట్టారు. అబ్బాయిపై కోపంతో వీపీఆర్ ఆలోచనకు వంతపాడి తన కూడా పార్టీని వీడి వీపీఆర్ బాటని అనుసరించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పక్షం వహించినప్పటికీ ఈ దఫా రాజకీయ సమీకరణాలను సాగించేందుకే నిర్ణయించుకున్నారు. తనతో పాటు తన సతీమణికి రాష్ట్ర ప్రభుత్వంలో పదవిని సాధించే వ్యూహంతో పావులు కదిపారు. తాను లోక్ సభకు పోటీ చేస్తూనే సతీమణి ప్రశాంతమ్మ కోవూరు నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసేలా సరికొత్త రాజకీయానికి తెరతీశారు.
ఆర్థికంగా ఎలాంటి లబ్ధి ఆశించని వేమిరెడ్డి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తమకు ప్రయోజనాలు సమకూరుతాయన్న విశ్వాసం ప్రజలలో ఉండటం గమనార్హం. స్థానికంగా ఉన్న నాయకులు త్యాగం చేయక తప్పనప్పటికీ ఇతర అవకాశాల పరంగా వేమిరెడ్డి సహకారంతో రాష్ట్ర స్థాయిలో ఉనికి చాటేందుకు వీలవుతుంది. అందుకే అందరూ వేమిరెడ్డి వెంట ఉన్నారని చెబుతున్నారు.